హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ రోజా వ్లాగ్స్. అయితే బాగున్నా, మీరు బాగున్నా మన చూసి కోరుకుంటున్నాను. అయితే ఈరోజు అయితే సరుకుకి వచ్చేసామండి. పండగ అయితే సరుకులు అని చెప్పేసి మాట్లాడు. ఈరోజు మా షాపింగ్ వచ్చేసి డిమార్ట్ షాపింగ్ చేస్తాండి. ఇంక ఎప్పుడు వచ్చినా కానీ డిమార్ట్ అనే షాపింగ్ చేసేది. అందుకని చెప్పేసి డిమార్ట్ షాపింగ్లో నేను ఏమేమి తీసుకుంటానని చూసేద్దాం. అయితే పండగ అది ఏం లేవండి, అందుకని చెప్పి ఈరోజు అయితే వచ్చేసాము. ఇంకా పొద్దున్నది కుదరదు కదా, ఇంకా రేపైతే పండగ కాబట్టి డిమార్ట్ చూసేది కానీ డిమార్ట్కి అయితే వచ్చేసాము, లోపలికి వచ్చేసాము. ఎలా రోజా వచ్చింది పాడడానికి కాదులే, ఇంటికి వెళ్ళాలని. సరే అండి, ఇంక లోపలికి మీద చూపిస్తాను. అయితే చూసేసండి, మొత్తం మనకు కావాల్సిన మొత్తం ఐటమ్స్ మొత్తం అయితే అన్నీ ఉండేవి. ఏం కావాలని మనం తీసేసుకున్నామండి. ఇంకైతే ఇదిగో మొత్తం అన్నీ కావాల్సిన మొత్తం ఐటమ్స్ మొత్తం ఏం తీసుకుంటున్నారు కదా. కుమ్మో దమ్ బిర్యానీకి, మటన్ బిర్యానీకి మొత్తానికి పంపించు. బాస్మతి దమ్ బిర్యానీ రైస్ ఇంకేమేమి తీసుకునేది అనేది మొత్తం చూపించేద్దామా. బెల్లం మొత్తం ఐటమ్స్ మొత్తం అయితే తీసుకున్నాను. ఇక్కడ మనకి కావాల్సిన మొత్తం ఐటమ్స్ మొత్తం అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. ఇవ్వండి. ఏమి రాజా, నాకొద్దు పాకొద్దు, నేను వాడేవాడిని కదా అనమాట. ఇవన్నీ సెంటు బాటిలే, మొత్తానికి బాడీ కొట్టిన బాటిల్ ఇవన్నీ. అక్షయ్ బాబు, అక్షయ్ బాబు హాయ్ చెప్తున్నాడు అండి. హాయ్ చెప్పు. ఏదైతే మటుకు సోపులు అండి, అంటే సంతోష సోపులు, మనం వాటికి వాడుకునే బాడీకి వాడుకునే సోపులు ఇవన్నీ మొత్తం ఐటమ్స్ మొత్తం మనకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం బాడీకి కావాల్సిన మొత్తం ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. మొత్తం అన్నీ అయితే ఏదో ఒకటి తీసుకో. గోల్డ్ లేకపోతే మైసూర్ శాండిల్ సోపు. గోల్డ్ అయితేనే బంగారం, మైసూర్ శాండిల్ సోపు అయితేనే మనకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం అయితే ఇక్కడే దొరికేస్తున్నాయి. తీసుకోవడానికి పెరుగు ప్యాకెట్లు కానీ, పెరుగు బకెట్లు కానీ, పన్నీర్ కానీ మొత్తం అన్నీ కావాల్సిన మొత్తం ఐటమ్స్ మొత్తం అయితే షాపింగ్ చేయడం అయితే అయిపోయింది. అసలు లోన్ వీడియో తీద్దామంటే అసలు కుదరట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడికి వచ్చేసి బయట వచ్చేసి ఇలా ఉన్నాయి. ఇంకా మా ఆయన వచ్చేసి ఇంకా నూనె డబ్బా, సన్ఫ్లవర్ ఆయిల్, ఫ్రీడమ్, అలానే ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ తీసేసుకున్నానండి. ఈసారి వచ్చేసి ఇది వాడుతానండి, చూద్దాం ఎలా ఉండేది అనేది. అక్షయ్ వచ్చేసి ఇలా కూర్చున్నాడు. బావా ఇంకా అయినా సరుకులు లోనే బావా. అక్షయ్ హాయ్. ఈరోజు మా అక్షయ్ వచ్చేసి పిల్లకేసాడు. పొద్దున నూనె పువ్వు కూడా పెట్టాడండి, పువ్వు పీకేసాడు. ఐస్ క్రీమ్ తినాలని ఉన్నా కూడా జలుబు చేసేదని కొంచెం ఇటుగా. నువ్వు తినిపో ఐస్ క్రీమ్. అబ్బా అంత వద్దులే, నువ్వు తినిపో, ఏం కాదులే తినిపో. మా ఆయనకు వచ్చేసి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఏమేమి తీసుకున్నావు, ఏంది ఇంటికి వెళ్ళినా చూపిద్దామా? సరే, ఇంటికి వెళ్ళినాక ఏమేమి తీసుకున్నావు అనేది మొత్తం చూపిస్తామండి. అదే అక్షయ్ హాయ్. అక్షయ్ డోయ్ హాయ్. ఇంటికి వెళ్ళినాక ఏమేమి తీసుకున్నామండి మొత్తం చూపిస్తానండి. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంట్లో సరుకులు అయిపోయినాయి అని చెప్పేసి ఇంకా మనకి ఎక్కువ ఇక్కడ డీమార్ట్లోనే అలవాటు అండి. అందుకని చెప్పేసి డీమార్ట్కే వస్తాను, డీమార్ట్లోనే షాపింగ్ చేస్తాను. ఇంకా మీరు ఎవరైనా గుంటూరు తెలిసి డీమార్ట్ తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. సరే, ఇంటికి వెళ్ళినాక మాట్లాడదాం. సరిపోదా? ఇవి ఎలా వాడతారు నీకు తెలుసా? పుట్ట గొడుగులు
ఎలా వాడాలో ఒకసారి కామెంట్ చేయండి. ఈసారి నేను ట్రై చేస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ తీసుకెళ్తున్నాను ఏదో ఒక రెసిపీ చేద్దాం అని చెప్పేసి. సరుకులు అయితే చాలా అయిపోయినాయి. ఇది వచ్చేసి మక్షకి గ్లాసు. ఇంటికి నాకు చూపిస్తా ఇది ఎట్లా వాడతారు, ఎలా తాగుతారు అనేది. మక్షి కోకోకోలా పట్టిద్దా? అది నిలబెట్టాలి బావా, ఓ పక్క నిలబెట్టాలా. ఏది ఏం తగదడుతున్నా. గుంటూరు నుంచి అయితే వచ్చేసాం మేమైతే. ఇంకా డిమార్ట్కి వెళ్ళి సరుకులు తెచ్చేసుకున్నాము. ఇంకా ఇప్పుడైతే ఇదిగో చూసేయండి రోజా ఒక్కొక్కసారికి అయితే మనం ఏం డిమార్ట్ అయితే తెచ్చుకొచ్చుకున్నాం. షాపింగ్ చెప్పడం అయితే కుదరలేదండి. అందుకని చెప్పేసి ఇంకా మా ఊరు సైడ్ ఎక్కువ పండుగలు సంక్రాంతికి అప్పుడు టైం చేస్తారండి. అందుకని చెప్పేసి సరుకులు ఐటమ్స్ అన్ని కావాల్సిన పిండి వంటలు అన్ని తీసుకొచ్చానండి. ఏంటి ఇంకేమైనా తీసుకొచ్చాను మొదలు చూపించేస్తావా? చూడండి వాళ్ళ కూతురు కోసం నేనైతే తీసుకొచ్చిందని చెప్పి ఇంకా చూడండి. డాడీ తెచ్చండి. నేను తీసుకొచ్చింది అయితే వాళ్ళ మమ్మీకి అయితే కిస్ అయితే వాళ్ళ మమ్మీకి ఇస్తుంది, నాకైతే కాదు. అది చూడండి. అదేనండి ఇంకా తినేదైతే నా దగ్గర ప్రేమ ఆప్యాయతలు అయితే వాళ్ళ అమ్మ చూపిస్తారు. ప్రేమ ఒకటే ఒకరికి, తినేదా నా కాడ. నూనెకి ఎంత మొదలు పెడతామంటే మేము వచ్చేసి ఫ్రీడమ్ వాడేది ఇటు వచ్చేవా చూడదా. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తెచ్చానండి. ఇంకా 15 కేజీలు. ఇంక ఎక్కువ వాడేది 5 కేజీ మధ్య ఇదే వాడుతున్నామండి. ఇంకా 5 కేజీలు తీసుకొస్తుంటే ఎక్కువ రోజులు కూడా రావట్లేదు. అందుకని చెప్పేసి పిండి వంటలకు కావాలి కదా, అందుకని నేను ఫ్రీడమ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకొచ్చానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆశ్రితకు పూలు కట్టాలండి. పూలు కట్టేసాను. అలా వచ్చేసి చెరుకు బెల్లం అండి. ఇంక ఇది వచ్చేసి డిమార్ట్ లో చాలా బాగుంది, అందుకని చెప్పేసి ఇంక చిన్న చిన్న ముక్కలుగా ఉంటే ఇంక ఇదైతే తీసుకొచ్చాను. అదే విధంగా పుట్టకుక్కలు అండి. అవి అయితే మటుకి ఎప్పుడో నేను పిల్లడప్పుడు అయితే మటుకి ఇంకా పొట్టెల పిల్లలు కాయడానికి వెళ్ళిపోయానండి. మా తాతయ్య అప్పుడు పొట్టెల పిల్ల గొర్రె పిల్ల ఎక్కువ అండి ఆయనకైతే. అందుకని చెప్పి నేను పంపించాడు. అందుకని చెప్పి నేనైతే పొలాల్లో ఎక్కువ దొరికాయండి. బాగా వర్షం పడ్డ చోట అయితే ఇప్పుడు లేవు, కానీ అంతకుముందు ఆ టైంలో అయితే మటుకు ఎక్కువ. ఇంకా అసలు పుట్టకుక్కలు వేసే బలిగుండేయండి. ఇది ఎలా కర్రీ చేయలేదు ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కర్రీ చేస్తే ఈ లోపు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తానండి. ఇంకా అలానే అన్ని మిక్సింగ్ అయినా పచ్చడి, మ్యాంగో, నిమ్మకాయ, క్యారెట్, అన్ని రకాలు అన్ని ఐటమ్స్ 4 మొత్తం ఎన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్ని ఐటమ్స్ కలిపి పచ్చడి చేశారు. అయితే పులుపు కలిగిపోయిందండి తినడానికి కూడా. నోట్లో మెంగళ పెట్టు. అలానే మైసూర్ పప్పు అండి, ఎర్రపప్పు అంటారు కొంతమంది, మైసూర్ పప్పు అంటారు. ఇంకా అలానే కొబ్బరి నూనె 6 కేజీ 600 గ్రాములు అండి. ఇంకా ఇక్కడ సరే ఇంక పిల్లలకి వచ్చేసి మ్యాగీ తీసుకొచ్చాను. అలానే విమ్, థమ్స్అప్ అండి, కోకోకోలా. ఎందుకంటే ఇంకా ఎటుగుడి పిల్లలు ఉన్నారు కదండి, అది కాక రేపు పొద్దున కొద్ది చుట్టాలు రాబోతున్నారు, అందుకని చెప్పి ఇంకొకసారి తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్ అయితే 15,000 రూపాయలు ఫ్రిడ్జ్ కొట్టేసినాయండి. ఇంకా ఇంట్లో అయితే పెరుగు ప్యాకెట్, అలానే బట్టల సబ్బులు. ఇంక మేమైతే ఫస్ట్ టైం ఈ సబ్బు వాడాలనుకుంటున్నాం అండి. ఏంటి సబ్బు? డెటాల్ ఇది. డెటాల్ ఏది? లైఫ్ బాయ్. డెటాల్ కాదు, అది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉంటే ఆరోగ్యం ఎక్కడ ఉంటుందని ఎంత ఇదివరకే టీవీలో యాంకర్లు వేసేవాళ్ళండి. అదే విధంగా అలానే పిల్లల కోసం మైసూర్ శాండల్ సోప్, అలానే గుడ్ నైట్, మిస్వాక్ టూత్ పేస్ట్ అండి. ఇది వచ్చేసి పన్నీరు. ఒకసారి మంచి వ్లాగ్ కూడా చేస్తారండి. పన్నీర్ బిర్యానీ చేస్తారండి, మంచి వీడియో ఒకటి తీస్తాను. అలానే ఇవి వచ్చేసి ఏమంటారు బాబు, నువ్వులు కాదు నువ్వులు. సరే నువ్వులు అని అంటారు, నువ్వులు కూడా అంటారు. నేను ఎందుకంటే అన్ని ఇప్పుడు వ్యవసాయం చేయడానికి తెలియదు కానీ. ఇంకా అలానే అలానే బిర్యానీ, బాస్మతి దమ్ బిర్యానీ రైస్, చింతపండు, శనగుళ్ళు, పొట్నాలు, ఇది ఇది ఏమంటారు వీటిని, పెసరపప్పు. అలానే శనగపప్పు,
పచ్చెనపప్పు, అదే పచ్చెనగపప్పు అన్న శనగపప్పు అన్న ఒకటే. అలానే గుడ్ల సబ్బులు, అంట్లు సబ్బులు తీసుకొచ్చానండి. ఇంకా ఇవి వచ్చేసి 2 తీసుకొచ్చాను. విమ్మను అలానే నేను 2 నెలలకు ఒకసారి సరుకులు వేస్తానండి. ఈ నెల అయితే ప్రస్తుతానికి ఇది వేసుకొచ్చాను. మరి ఎన్ని రోజులు వస్తాయో మరి ఈ మొత్తం ఎంత ఖర్చు అయింది అనేది కూడా కామెంట్ చేయండి. ఏంటండి మొత్తం ఖర్చు అయితే మటుకు 4,000 అయిందండి నాకైతే. ఆశ్రిత చూడు ఏమంటుందో. ఏంటమ్మా దేని కామెంట్? నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చావు, ఏం చెప్పావు? ఆశ్రిత 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 మీ మిస్ పేరు ఏం పేరు? ఏం చెప్పారు ఈరోజు మీ స్కూల్లో? చించకూడదుమా, ఇట్లా నీకు కర్రీ చేస్తాను నేను. సరే అండి, నాకు సంతోషం వల్ల నా పిల్లేనండి. ఇంక నేను చెప్పే కదా, నేను ఎంత సంపాదించుకున్నా సరే నా సంతోషం నా పిల్లే. అదిగో చూడండి, ఇప్పుడు మనం ఎంత సంపాదించుకున్నా కానీ మన పిల్లల కోసమే కదండి. మరి నా పిల్లడికి అయితే నేనైతే 4 లక్షలు పెట్టుకున్నాను అండి. ఏది నా పిల్లడి కోసం అని చెప్పి, పెద్ద పిల్లడికి అయితే హాస్పిటల్లో ఉన్నప్పుడు అయితే నేను ఒక్కడే అలా ఎందుకైందని కామెంట్ చేస్తారు. పెద్ద బాబుకి అయితే 4 లక్షలు పెట్టండి. నాకు ఒక్క సాయం చేసిన లేరు. కాకపోతే నేను వేసే పొలం అయితే రైతు పొలం అయినా ₹1,00,000 నా చేతులు పెట్టాలి. ఇంకా తర్వాత నేను మినులు పంట వేసుకొని మళ్ళీ ఆయనకి ₹1,00,000 అయితే ఇచ్చాను. దేవుడి దయ వల్ల అయితే ఇంకా బాబుకి అయితే బ్రహ్మాండంగా అసలు ఇంతవాటికి అనేది పిలుచులని లేవండి. ఇంక ఇప్పుడు కూడా ఇంకా వచ్చే మార్గం అయితే లేదు అన్నాడు ఇంకా డాక్టర్ గారు అయితే. ఇంకా అదైతే నాకు గొప్ప దేవుడు నాకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చినట్టే. అయితే నేను ఫస్ట్లో అయితే ఎంత బాధపడ్డా అంటే అంత బాధపడ్డా అండి. ఇంకా నేను అప్పటికి నా చేతిలో రూపాయి లేదు. నేను ఇంకా ఏ విధంగా ఎవరికి అడిగిపోయి అంటే నా తెలివితేటల ప్రకారం అయితే నేనైతే రూపాయి సంపాదించుకున్నాను. కానీ ఇంకా రూపాయి అనేది ఒకరికి ₹1 వడ్డీ ఎవరన్నా సాయం అడిగితే నా దగ్గర లేవు అనే మాట నాకు నోటి రాదు. అది ₹5 ఉన్నా సరే దాంట్లో పావుల వంతైనా సరే వాళ్ళకి నేను ఇస్తాను. ఎందుకంటే ఏ ఆపదలో నుంచి మన కాడికి వచ్చి అడుగుతున్నారు అన్న ఉద్దేశంతో నేను ఎవరికి అడిగినా సరే ఎవరైనా సరే ఉన్నది లేదని అనుకోకుండా కూడా నా ఇంట్లో ఎంత ఉన్నా సరే నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే మనం ఎంత ఆపదలో ఉన్నామో ఇతరుల వాళ్ళు కూడా ఎంత ఆపదలో ఉన్నట్టు అని చెప్పి ఇంక వాళ్ళు కూడా నేను అడిగినామని ఇచ్చేస్తాను. ఇంకా అందుకని చెప్పి దేవుడు నాకైతే ఇంకా ఒక రైతుని అయితే పాపం నేనైతే పొలం గల పాపం దేవుడు లాంటి ఆయన నాకు ₹1,00,000 ఇదే టైన బాగా రాత్రి నైట్ 8 వచ్చాడండి. గుంటూరులో ఉంటున్నారు. అంటే వాళ్ళు ఈ ఇల్లు కట్టి పడేసుకుంటే ఇక్కడే పాపం నేను పొలం వేస్తున్నాను అండి. ఇంకెట్టాగే మంచి సమాసం మీద పొలం వేసుకున్న సమాసం మీద ₹1,00,000 కట్ట తెచ్చిపోగానే నా పిల్లల కోసం ఖర్చు పెట్టాను. దగ్గర నాకు ₹4,00,000 అయినండి. అయినా కానీ ఇంకా డబ్బు కనకడకుండా నా పిల్లల కోసం నేను సంపాదించుకున్నది వాళ్ళ కోసం కదా. వాళ్ళ సంతోషంలో అయితే మనం ఎంత సంపాదించుకున్నా మనం సంతోషంగా. అందుకని చెప్పి నా పిల్లడే తర్వాత అని చెప్పి నేను రూపాయి కూడా వెనకడకుండా నా పిల్లల కోసం పెడుతున్నాను. ఇప్పుడు దేవుడి వల్ల ఆ బిడ్డ అయితే బ్రహ్మాండం తిరుగుతున్నాడండి. ఇంకెంతవరకు నాకు ఏ డౌట్ లేదు. ఇంకా 8 కొంది ఇంకా రావులే అన్నారు. దేవుడి చిత్తం వల్ల అయితే ఇంతవరకు ఏం లేదు కాబట్టి ఇంకా ఆస్తి అయితే చెప్పేది ఏం లేదండి. ఆస్తనైతే ఇంకా తెలియదు. హాయ్ చెప్పమ్మా. ఇంకా వాళ్ళిద్దరే ఉన్నారండి. ఇంకా ఆయన గారు ఇంకా ఎక్కడ తిరుగుతున్నాడో తెలీదు, వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు ఉన్నారు ఇంటి వీళ్ళిద్దరే ఇంకేదో వచ్చి వచ్చినా కానీ సరే అండి. ఇంకా